ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంచుకుంటూ మనం సిద్ధపడి ఉన్నాం కాబట్టి బిఫోర్ ఆయన బల్లో పాల్గొనే ముందు ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని అంటే మనకు ఇచ్చిన అర్హతల గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరి మన బల కార్యక్రమానికి వెళ్దాము. ఎందుకంటే మరి యేసుక్రీస్తు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మరి దానిలో పాల్గొన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన చెప్పినాడు కాబట్టి ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే ఆయన మన కొరకు మరి ఒక శాపగ్రస్తుడిగా శిలువలో మరణించడం జరిగింది. మరి ఘోరమైన మరణాన్ని మన కొరకు ఆయన మరణించడం జరిగింది కాబట్టి ఆ విషయం గురించి ఎంతైనా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఈ సమయంలో మనం లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చినని అతనితో చెప్పినాం. అంటే దాని ముందు డిస్కషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాం. అంటే ఆయన నశించిన దానిని ఏం నశించింది అంటే ఏం కోల్పోయింది అనేది మనం ఒకసారి 15వ అధ్యాయం చూస్తే అందులో ఒక 3 విషయాల గురించి ఒక 3 ఆబ్జెక్ట్స్ గురించి ఆయన తెలియజేయటం జరిగింది. ఆ 3 ఆబ్జెక్ట్ ఏంటంటే ఒకసారి మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనకి 3 విషయాలు ఉంటాయి. ఒకటి ద లాస్ట్ షిప్ అంటే తప్పిపోయిన గొర్రె గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ద లాస్ట్ కాయిన్ అంటే నాణ్యం తప్పిపోయిన అంటే పోగొట్టుకున్న నాణ్యం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇంకోటి తప్పిపోయిన కుమారుడి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మూడింటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ద లాస్ట్ షిప్ అంటే మరి ఒకవేళ ఒక గొర్రెల కాపరి మరొక ఆయన 100 గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన ఆ గొర్రె గురించి వరి అవుతాడు. అంటే నా దగ్గర నుంచి అంటే వరి అవుతాడు. తర్వాత అట్లా ఎలా ఫీల్ అవుతుంటే డెఫిషియన్సీ అంటే నా దగ్గర 100 ఉండాలి 99 ఉంది ఇంకోటి లేదనే డెఫిషియన్సీ ఫీల్ అవుతాడు. అదేవిధంగా గొర్రె కూడా దాని పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే అది ఈ సేఫ్ ప్లేస్లో నుంచి ఇప్పుడు 100 గొర్రెలు ఏవైతే ఉందో 99లో నుంచి సేఫెస్ట్ ప్లేస్లో నుంచి అది హార్మ్ఫుల్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అంటే దానికి కూడా డేంజరస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ అది దొరికినప్పుడు అతను ఆనందపడతాడని మన అక్కడ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అయితే దీనికి ఇక్కడ మనం చూస్తే డ్యూ టు లాస్ ఆఫ్ ఇస్ అంటే గొర్రెను కోల్పోయినప్పుడు అతను వరి అవుతాడు. దీన్ని సింబలైజ్ ఏం చేస్తుందంటే ఒక సిన్నరు సపరేషన్ ఫ్రమ్ గాడ్ అంటే ఒక మనిషి దేవుడి నుంచి పాపం చేయటం వల్ల తప్పిపోవటం అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ద లాస్ట్ కాయిన్ అని కూడా ఈ విషయంలో కూడా కాయిన్కి అది దానికి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, ఎలాంటి దానికి కాన్షియస్నెస్ ఉండదు. కాయిన్ తప్పిపోయినప్పుడు ఎవరు బాధపడతారు? కాయిన్ తప్పిపోయినప్పుడు ఎవరైతే పోగొట్టుకున్న వారికి ఆ పెయిన్ ఉంటుంది, కానీ కాయిన్కి ఎలాంటి పెయిన్ కానీ ఎలాంటి భయం కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఎవరు పెయిన్ అవుతారంటే ఎవరైతే ఆమె దగ్గర ఉన్న నాణ్యాలు ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను సంపాదించుకున్న నాణ్యంలో ఒకటి పోయింది అంటే ఈ లోకంలో ఒకవేళ నాణ్యాలతోటి ఆమె ఇక్కడ సర్వ్ అవ్వడానికి కొనుక్కోవడానికి నాణ్యాలు కావాలి కాబట్టి ఒకటి పోయినప్పుడు ఆమె అది పోయిందని ఆమె సఫర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి మనుషుల్లో కూడా మనం కూడా చాలామంది ఎలా ఉంటారంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు వాళ్ళకి, అంటే దేవుని గురించి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు వాళ్ళు ఎప్పటికి కూడా దేవుని దగ్గరికి రారు, దేవునికి దూరంగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కండిషన్ వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ యొక్క దేవునికి వాళ్ళ మీద ఉన్న ప్రేమ కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియక మరి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అదే ఇంకోటి చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు గురించి చూసుకుంటే ఇక్కడ మనకి 2 విషయాలు వస్తాయి. అక్కడ ఏంటంటే ఆ కుమారుడు తప్పిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి పర్సనల్ కాన్సిక్వెన్సెస్ అంటే తప్పిపోయిన వాడికి పర్సనల్గా కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. అదేవిధంగా అట్ ద సేమ్ టైము రిలేషనల్ ఇంపాక్ట్
మరి అతనుకున్న రిలేషన్ ఇంపాక్ట్, మరి కుటుంబం, అతనికి ఒక కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, మరి వాళ్ళకి బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఒక కుటుంబంగా ఆ కుటుంబానికి ఏమవుతుందంటే వాళ్ళు ఇంపాక్ట్ పడిపోయింది. అంటే నా కుమారుడు వెళ్ళిపోయాడు, మా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, వాడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు అన్నట్లుగా వాళ్ళ యొక్క ఆ ఫీలింగ్, ఒక ఫ్యామిలీలో ఒక ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబం కూడా మరి సిక్నెస్ అయిపోతుంది. మరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిక్నెస్ అయిపోతారు. అంటే అతని గురించి ఆలోచించి, మరి ఆయన ఎలా ఉన్నారో ఆలోచించి, దానివల్ల వాళ్ళు బలహీన పడిపోయి సిక్నెస్ అయిపోతూ ఉంటారు. అయితే దీన్ని మనం రిప్రజెంట్ ఏం చేస్తుందంటే ద సిన్నర్ ఇట్ సెల్ఫ్ సపరేషన్ ఫ్రమ్ ద గాడ్. అంటే ఇది కూడా మనిషి గాడ్ నుంచి, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, మరి ఆ దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే అదర్స్కి ఇంపాక్ట్ పడిపోతుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో మరి మనం కూడా మరి పాపం చేసినప్పుడు మరి దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మరి మన కొరకు మరి తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే మరి ఆ యొక్క సమస్యలని, మరి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి మరి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు అతని మైండ్లో ఒక థాట్ వస్తుంది, మరి మా తండ్రి ఇంటి దగ్గర అంత ఆస్తి ఉంది, అంత పని మనుషులు ఉన్నారు, నేను ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నాను, వెళ్ళాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు మరి అతని ఇంటికి బయలుదేరినప్పుడు తండ్రి దూరంగా చూసి కుమారుని ఎలా యాక్సెప్ట్ చేస్తాడో, సో అదేవిధంగా మరి దేవుడు కూడా మరి మనం తప్పిపోయిన పరిస్థితుల్లో, పాపంలో, శాపంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం మరి దేవుని యొద్దకు రావాలని మనలో ఆలోచన ఎప్పుడైతే పుట్టిద్దో, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఆలోచన లోపల పుట్టింది, కానీ తండ్రిని ఏమాత్రం అడగలేదు. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో ఒక ఆలోచన పుట్టినప్పుడు మన దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మనం రక్షించబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే మనం దేవుని యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఆయన మనల్ని చేర్చుకొని ఆయన సన్నిధిలో మనల్ని నిత్యము ఆయన పోషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకా మరి దేవుడు తెలియని వాళ్ళు మరి ఉంటే, దేవుని యొక్క ప్రేమ మరి ఆయన ఉద్దేశం తెలియకుండా ఒకవేళ ఇంకా మనం కంటిన్యూ చేస్తుంటే, మరి ఆయనైతే ఈ సమయంలో మరి మనకి ఆయన రెడీగా ఉన్నాడు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి. మరి మన హృదయంలో మరి ఆయన్ని మనం ఆహ్వానించినప్పుడు మన హృదయంలో మరి ఆ యొక్క సమస్యల నుంచి నాకు దేవుడే పరిష్కారం అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మరి అప్పుడు దేవుడు చేర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు దేవుని తెలుసుకోకపోతే ఈ క్షణమే మరి ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే మరి ఆయన నిన్ను చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడని మరి యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పిన కుమారుడి విషయంలో కూడా తండ్రి ఆ విధంగా చేర్చుకున్నాడు. మరి చేర్చుకున్నప్పుడు ఆ కుమారుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఇక్కడ మనకి మరి మనిషి తప్పిపోయినప్పుడు ఆయన స్వరూపాన్ని నేచురల్గానే కోల్పోయాడు. మళ్ళీ దాన్ని తిరిగి రియలైన్ చేయడానికి, మరి రీబిల్డ్ చేయడానికి దేవుడు మరి ఆయన మరి కలోసిలో మరణించడం జరిగింది. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరి మన కొరకు కలోసిలో మరణించాడు. మరి మన కొరకు ఆయన మన యొక్క రక్షణ కొరకు ఆయన మరి కలుసుల్లో మరణించి మనకి ఆ రక్షణ ఆనందాన్ని మనకి దయచేశాడు. ఎందుకు ఇదంటే మరి దేవుడు ఎందుకు మరి ఆయన యొక్క పర్పస్ ఏంటంటే నిత్యము ఆయనతో కూడా మనం ఉండాలని మరి ఆయన మరి రీబిల్డ్ చేసి మనకి తెగిపోయిన బంధాన్ని ఆయన రీబిల్డ్ చేసి ఆయన సన్నిధిలో మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని నిలిపాడు. కాబట్టి మరి ఈ సమయంలో మరి బలలో పాల్గొంటున్నాము. మరి బలలో పాల్గొంటున్నాము అంటే బల దగ్గరికి మనం వస్తున్నాం అంటే మరి దేవునితో మన సహవాసం చేస్తున్నట్టు. మరి బలలో పాల్గొన్నప్పుడు మరి దేవుడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి మరి దాన్ని మనం తీసుకునేటప్పుడు మన యొక్క హృదయాలని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అంటే మన దేవుడు మన కొరకు అంటే ఏ మంచి మనలో లేదు. మనం శాపగ్రస్తులో మనం తిరుగుతున్నప్పుడు దేవుడు మన కొరకు మరి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మరి మన కొరకు ఆయన కలుసుల్లో మరణించాడు. ఆయన జీవితంలో కూడా ఆయన జీవించిన 33 సంవత్సరాలు కూడా ఎలాంటి ఆయన మచ్చ డాగు లేకుండా మన కొరకు ఆయన ప్రవృత్తిగా జీవించి ఒక శ్రేష్టకరమైన బలిగా ఆయన మన కొరకు అర్పించారు. కాబట్టి ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ విధంగా మనం బలలో పాల్గొంటున్నాం కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం టేబుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ ఇన్విటేషన్ టు ఎంజాయ్ అండ్ రైజ్ ద జీసస్. మరి మన దేవుణ్ణి మనం ఇక్కడ దేవుని సన్నిధికి ఇక్కడ మరి బల్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించే వాళ్ళుగా, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన మన కొరకు చేసిన త్యాగం గురించి మరి ఆయన్ని స్తుతించబడుతున్నాం. కాబట్టి ఆయన స్తుతించేవాడుగా మనం ఆయన చూస్తున్నాము. అదేవిధంగా మరి దీన్ని మనం తీసుకున్నాం. మనము ఆయన గురించి మనం ప్రకటించేవారుగా ఆయన రాకడ వరకు
మరి మనం ప్రకటించేవారుగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇట్ ఇన్విటేషన్ టు బి రిఫ్రెష్డ్ బై ద జీసస్. మరి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన బలలో మనం పాల్గొన్నప్పుడు మరి ఆయన మనల్ని రిఫ్రెష్ చేస్తాడు, అదేవిధంగా స్ట్రెంథెన్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఆయన యొక్క మాటల ద్వారాను మరి యొక్క వాక్యం ద్వారా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన సన్నిధిలో, ఆయన ప్రజెన్స్లో మనల్ని ఉండేటట్టుగా దేవుడు మనకి ఆ విధంగా చేస్తాడు. అదేవిధంగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇది రొట్టె ద్రాక్షారసమే కానీ చాలామంది కొంచెం అన్కాన్షియస్ మైండ్తో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ మనం దాన్ని సింపుల్గా ఇది కఫ్ ఆఫ్ బ్లెస్సింగ్సే కానీ ఇది నాట్ ఎ పార్టిసిపేషన్. చాలామంది అదొక పార్టిసిపేషన్ను దాంట్లో చేయాలని చేస్తారు, కానీ దాంట్లో మనం పాల్గొన్నప్పుడు మరి ఎంతో మరి దేవునికి మనలో ఆయుష్కరమైన ఉంటే వాటిని తీసివేసి ఆయన సన్నిధిలో మరి అది పాల్గొనాలని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దాంట్లో మనం పాల్గొనేటప్పుడు ఆ విధంగా మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా ఇన్విటేషన్ టు ది యూనిటీ. ఇక్కడికి మనం వచ్చినప్పుడు మరి ఎలాంటి డివిజన్స్ అనేది మనకు ఉండకూడదు, మనం యూనిటీగా ఉండాలి. ఇది ఒక ఫెలోషిప్ కాబట్టి టేబుల్ దగ్గర ఒక యూనిటీగా ఉండాలి, మనలో ఎలాంటి భేదాలు లేకుండా మరి ఆ విధంగా మనం బలలో పాల్గొనాలి. కాబట్టి ఇది ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, మన కొరకు నలగొట్టబడిన శరీరాన్ని, మన కొరకు కార్చిన రక్తాన్ని సాదృశ్యంగా చూపిస్తుంది. కాబట్టి మనం దాని గురించి అవేర్నెస్ ఉండాలి. మరి ఆ విధంగా మనం బలం తీసుకోవాలని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనాలని మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఒకవేళ మనలో ఇంకా ఐడియల్స్, మనలో ఏవైతే విగ్రహాలు ఇంకా మనం ఉన్నాయో, మరి ఆ రోజు కొరింథీ సంఘంలో మరి పౌలు కొరింథీయులకు అదే చెప్తాడు. మరి ఎప్పుడైతే మీరు టేబుల్ దగ్గరికి వస్తారో, ఎప్పుడైతే ఆయన రక్తం శరీరంలో ఆయన పాల్గొంటారో, మనలో ఉన్న మనం ఐడియల్స్కి దూరంగా ఉంటాము, విగ్రహారాధనలకు దూరంగా ఉంటాము. ఇంకోటి మనలో ఉన్న విగ్రహాలు ఏమైనా ఉంటే వాటిని మనం తెలుసుకొని ఎగ్జామిన్ చేసుకొని వాటిని తీసివేసి మరి దేవునికి ఇష్టకరంగా మనం బలలో పాల్గొనాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఒకవేళ మనలో ఒకవేళ విగ్రహంలో ఏమైనా ఉంటే దేవునికి విరోధంగా మరి మనకి సొంతం లోకానుసారమైన క్రియలు మనలో ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని మరి బలలో పాల్గొని ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.